ఓ చిన్న గ్రామం దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. అక్కడి యువకులను చూస్తే దేశం కోసమే పుట్టారనిపిస్తుంది. ఊర్లోకి ఎంటర్ అయితే చాలు అడుగడుగునా సైనికులు తారసపడతాడు. ఇంటికో జవాన్ దర్శనమిస్తాడు. దేశానికి సేవలందించడంలో ఈ గ్రామ యువకులు ముందుంటారు. తమ వంతు బాధ్యతగా ఇంటికొకరు చొప్పున ఆర్మీలో చేరి నిరంతరం దేశ రక్షణకు పాటుపడుతున్నారు. ఆ ఊరి పేరే దేవిశెట్టిపల్లె. ముద్దుగా దేశభక్తి పల్లెపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని దేవిశెట్టిపల్లెని చూస్తే దేశభక్తితో రొమ్ము విరుచుకున్నట్టు కనిపిస్తుంది. 10వ తరగతి పాస్ అయితే చాలు ఇక్కడ యువకులు ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్మీలో ఉద్యోగం చేసిన వారి కుటుంబ సభ్యుల నేపథ్యం, దేశ సేవలో తరించాలన్న యువకుల ఆసక్తి ఆ దిశగా అడుగులు వేసేలా ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ గ్రామం నుంచి ఎక్కువ మంది నేవీ, ఎయిర్ ఫోర్స్ లో సేవలందిస్తున్నారు. కనీసం ఇంటికొకరు, ఒక్కో ఇంట్లో ముగ్గురు కూడా ఆర్మీలో ఉంటారు. ఈ గోవా పోయి ఆర్మీలో సివిలియన్ ఎంప్లాయీగా చేరి 40 సంవత్సరాలు నౌకరు చేసిన. ఆ తర్వాత మా పిల్లలు చదివించుకొని అక్కడనే చదివించాను. నేను ఇంగ్లీష్ మీడియం చదివించిన. ఒకడినేమో పెద్ద ఆయనను సుధాకరరావు అని ఆయన ఆర్మీలో చేర్చిన. ఇంకొక ఆయన్ను ఎంప్లాయీ చేసిన ఆర్మీలోనే. ఇంకొక ఆయన గోవా పోలీసుగా చేసిన. మళ్ళీ నేను 40 ఏళ్ళు చేసి 2010 ఆగస్టులో రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వచ్చిన. ఇప్పుడు ఇంటికాడుండి ఈ పొలం పని చూసుకుంటా. దేశం మీద ప్రేమ, గౌరవము, అందులో చదువుకున్నారు మంచి పిల్లలు. మన దేశాన్ని కాపాడడానికి అంత బోర్డర్లు అయినా కానీ భయపడకుండా ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నాం. మా కొడుకు కాశ్మీర్లో ఉండి మన దేశానికి మనం కాపాడుకోవాలి. గర్వంగానే మేము అనుకుంటున్నాం. పిల్లలు అవుతున్నాం. పిల్లలు బాగా పొజిషన్లోకి పోయినరు, పొజిషన్లో ఉండరు, బోర్డర్లో కాపలాడుతున్నారు మన దేశాన్ని. మేము త్రివిధ దళాలకు ఈ ఊరు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో పాటు కేవలం సైనికులే కాకుండా పలువురు యువకులు పోలీసులుగా కూడా సేవలందిస్తున్నారు. సైనికుల గ్రామంగా పేరు తెచ్చుకున్న దేవిశెట్టిపల్లిలో కుటుంబాల సంఖ్య 120 మాత్రమే. సుమారు 55 మంది ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తున్నారు. సుబేదారుగా, నాయక్ సుబేదారుగా, హవల్దారులుగా ఉన్నారు. గ్రామం నుంచి ఒకరు మేజర్గా దేశానికి సేవలందిస్తున్నారు. సుమారు 50 మందికి పైగా ఆర్మీలో సివిలియన్ ఉద్యోగంలో ఉన్నారు. నేవీలో 2, ఎయిర్ ఫోర్స్లో 6, గోవా పోలీసులుగా 4 పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో పోలీసుగా 1, అగ్నిమాపక శాఖలో 1 విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే గోవాలో పీడబ్ల్యూడీ విభాగంలో 7 ఉద్యోగం చేస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. దేవిశెట్టిపల్లికి చెందిన రేనాటి వెంకట సుబ్బయ్య ఉపాధి కోసం 1976-77 ప్రాంతంలో గోవాకు వెళ్లారు. అక్కడ ఆర్మీ సెలక్షన్లు జరుగుతుండటంతో అందులో పాల్గొన్నారు. అందులో టెలికాం లైన్మెన్ గా ఎంపికయ్యారు. దీంతో ఆయన స్వగ్రామానికి ఆర్మీ దుస్తులు వచ్చాడు. దీంతో ఆ విషయం గ్రామంలోని యువకులను బాగా ఆకర్షించింది. ఆయన ఆర్మీ పరిస్థితులను స్థానికులకు వివరించేవారు. దీంతో గోగుల బాలవెంగయ్య ఆర్మీలో చేరారు. దీంతో ఆయన తమ కుటుంబ సభ్యులు, గ్రామస్తులను ఆర్మీలో చేరేలా ప్రోత్సహించారు. మేము చదువుకునేటప్పుడే ఇక్కడ ఈ ఊర్లోనే ఉండి ఇక్కడనే ఐవారిపల్లి చదువుకుంటూ, ఆ తర్వాత ఉదయగిరి ఇక్కడ చదువుకుంటూ మా ఊరిలో మొట్టమొదటిసారిగా ఆర్మీలో రేనాటి వెంకట సుబ్బయ్య, గోగుల బాలవెంగయ్య వీళ్ళు చేరి మొట్టమొదటిగా ఊర్లోకి రావడం, అది మేము చూడడము, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మేము అందరము దాదాపు ఒక 50 మంది వాళ్ళని స్ఫూర్తిగా చూసుకొని ఆర్మీలో జాయిన్ అయ్యాము. దేశమాతకు సేవ చేస్తూ ప్లస్ మా కుటుంబాలను బాగా చేసుకుంటూ మా ఊరి పేరు నిలబెట్టాలనే తపనతో మేము ఆర్మీలో జాయిన్ అయ్యాము. ఈ గ్రామం నుంచి ఆర్మీలో కొలువులు సాధించిన వారు తమ కుటుంబాల్లో 10th ఇంటర్ పాస్ అయిన వారిని ఆర్మీలో ఉద్యోగాలకు ప్రోత్సహించడంతో ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొంది ఆర్మీలో చేరుతున్నారు. మొదట ఒకరిద్దరితో మొదలైన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ప్రస్తుతం సుమారు 120 మంది వరకు ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం త్రివిధ దళాల్లో పోలీసులుగా ఉన్నవారిని కలిపితే ఈ సంఖ్య 160 వరకు ఉంటుంది. మరో 30 మంది విశ్రాంత సైనికులు గ్రామంలో ఉన్నారు. 1993 ఆగస్టులో ఇండియన్ ఆర్మీలో ఆర్మీ మెడికల్ కోర్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి సర్వీస్ చేస్తూ ఇండియాలో ఉన్న అన్ని యూనిట్లు కట్ చేసి లాస్ట్కి బేస్ హాస్పిటల్ ఢిల్లీ కడి నుంచి 2023 మార్చి 31కి రిటైర్డ్ అయ్యాను. నేనే కాకుండా మా ఊరిలో మిలిటరీలో దాదాపుగా ఒక 50 మంది ఇప్పటి వరకు సర్వీస్ చేస్తున్నారు. కొందరు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యారు.
మన జిల్లా పరంగా చూసుకున్నా, మన ఉదయగిరి నియోజకవర్గంలో చూసుకున్నా కానీ అందరికంటే ఎక్కువ ఆర్మీలో మా ఊర్లోనే ఉన్నారు. ఉద్యోగరీత్యా దేశంలోని వేరువేరు రాష్ట్రాల విధులు నిర్వహించే వీరంతా మే నెల వచ్చిందంటే గ్రామానికి చేరుకుంటారు. సుమారు 3 నుంచి 4 వారాల పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సెలవులపై వచ్చినప్పుడే పెళ్లిళ్లు నిశ్చయించుకుని అదే నెలలోనే వివాహాలు చేసుకుని వెళ్తుంటారు. అయితే దేవిశెట్టిపల్లిలో కనీస సదుపాయాలు లేవనంటున్నారు. కనీసం సీతారాంపురంలో ఏటీమైనా ఉండేలా చూడాలని ఆర్మీ ఉద్యోగులు కోరుతున్నారు. గ్రామం నుంచి ఎక్కువ మంది యువత ఆర్మీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. తగిన సూచనలు సలహాలు తీసుకుని రాణిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని ప్రేమించినట్లే దేశాన్ని ప్రేమించాలని చెప్తున్నారు. ఆర్మీలో పనిచేయడం దేశభక్తిగా భావించాలని అంటున్నారు.